నేను పేదవాళ్ళకి ధనికులకి అన్న తేడా లేకుండా కులమతాలకు అతీతంగా మన మంత్రాలు మన స్తోత్రాలు అందరికీ అందాలనే భావంతో అందరికీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో నేర్పించడం జరుగుతుంది. కులమతాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా గురుదక్షిణగా మేము ఇద్దామని మీకు ఇస్తామమ్మా డబ్బులు అంటే నాకొద్దు, మనందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మే గురువు అని మన దేవాలయం రామదాసు గారి ప్రశస్తి ఇవన్నీ చెప్పి నేను వాళ్ళందరితో ఈ కార్యక్రమం చేయించడం జరిగింది. ఇది మా బాల పరివార సభ్యులు భక్తుల యొక్క విజయంగా భావిస్తున్నాను. నేను నిమిత్త మాత్రాన్ని ఈ విషయంలో భగవంతుడు నన్ను నియమించుకున్నాడు ఈ కార్యక్రమానికి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా జన్మ ధన్యవాదాలు భావిస్తున్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పి మీరందరూ కూడా గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఉండేది. ఒక విశిష్టమైన సేవలను కానీ ఒక అద్భుతమైనటువంటి విషయాలలో సాధించిన విషయాల పట్ల కానీ వాటిల్లో నమోదు చేస్తారు. అట్లాంటిదే మన ఉభయ రాష్ట్రాలుగా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు భాషలో లేదా సామాజిక కార్యక్రమాలలో లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, కళలలో, సాహిత్యంలో, సంగీతంలో ఏవైనా సరే ఒక విశిష్ట సేవలు చేసినటువంటి మన తెలుగు వారికి గుర్తింపుగా ఒక పురస్కారాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి, ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పి మరి ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానిని గురించి తదుపరి మా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా మరి అవార్డు తీసుకున్నటువంటి శ్రీ మధుసూదన్ రాజు గారిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రెసిడెంట్గా వచ్చి ఉన్నారు. ఈ మేడం గారికి మరి ఆ రికార్డు వచ్చింది. మరి ఇంకొక విషయం ఏంటంటే గండికోట వెంకటలక్ష్మి గారు అద్భుతమైన సేవలని ఈ నాలకోటపల్లి గ్రామం నుంచి అందించారు. ఇవాళ ఎవరైనా సరే ఒక 10,000 రూపాయలు డొనేషన్ ఇవ్వమంటే వెనక ముందు ఆలోచించకుండా ఇస్తారు, కానీ ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వమంటే బట్టి ఎవరు ఇవ్వరు. అందరూ బిజీయే, అందరికీ బిజీ 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 బిజీ. ఎవరికి కూడా సమయాన్ని కేటాయించే సమయమే ఉండదు వాళ్ళకి, ఎవరికి వేరే వాళ్ళ కోసం.